హలో ఆల్, వెల్కమ్ టు శివారేష్మా వైబ్స్. ఈ రోజు నేను చికెన్ రోల్స్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ప్యూర్ గోధుమ పిండి అనమాట. ఇంట్లో మనం చపాతీ చేసుకుంటాం కదా, సో దాంతో నేను చేస్తున్నాను. ఇంకా చికెన్ రోల్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి 1/2 kg చికెన్ నేను ఒక 2 ఐటమ్స్ చేద్దామని తీసుకొచ్చాను. సో ఇది బాగా క్లీన్ చేసేసుకున్నాను చికెన్. నెక్స్ట్ ఈ చికెన్ లో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేశాను. అలాగే ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మసాలాలన్నీ ఇలా వేసేసుకున్నాక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. సో ఈ లెమన్ మంచిగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత వేసిన లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అవన్నీ కూడా చికెన్ కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒక 5 minutes అలా బాగా కలుపుతూ ముక్కలకి పట్టించుకోవాలి వేసిన మసాలాలంతా కూడా. ఆ తర్వాత మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 2 to 3 hours. సో ఇలా బాగా కలిపేసుకుని ఈ లిడ్ క్లోజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఒక 2-3 hours కి చికెన్ అనేది బాగా మంచిగా మ్యారినేట్ అవుతుంది. మెత్తగా జ్యూసీగా కూడా ఉంటుంది అనమాట, అన్ని ఆ చికెన్ కి పట్టేసి. సో ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ చికెన్ లో బోన్ పీసెస్ కూడా ఉన్నాయి కదా, సో ఇందులో నేనైతే ఏవైతే బోన్ లేకుండా ఉన్నాయో ఆ పీసెస్ తీసుకుని నేను ఈ చికెన్ రోల్ కి యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా ఒక బౌల్లోకి బోన్లెస్ చికెన్ అంతా కూడా తీసుకున్నాను. కొన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని మంచిగా స్టవ్ మీద పెట్టేశాను అనమాట బౌల్ అనేది. సో అవి మంచిగా మగ్గిపోతాయి, అందులోనే వాటర్ యూజ్ అవుట్ అవుతాయి. ఒక మూత పెట్టేసాం అనుకోండి, ఇలా కలిపి మూత పెట్టేస్తే మంచిగా చికెన్ నుంచి ఒక వాటర్ అనేది యూజ్ అవుట్ అయ్యి ఆ చికెన్ మంచిగా బాయిల్ అయిపోతుంది, కుక్ అయిపోతుంది ఆ యూజ్ అవుట్ అయ్యే వాటర్ తోనే. సో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేసుకోక్కర్లేదు, మంచిగా కుక్ అయిపోతుంది ఒక 10 minutes 15 minutes కి. చూసారా, చికెన్ బాగా కుక్ అయిపోయింది. సో ఇలా అయితే చాలన్నమాట. సో మనం ఇంకా రోల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చికెన్ రోల్ అనేది నేను చపాతీ పిండితోనే చేసేస్తున్నాను. సో చూసారు కదా, జస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో నా దగ్గర బటర్ ఉంది. సో బటర్ లేకపోతే మనం ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో బటర్ యాడ్ చేసేస్తున్నాను, ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తాను అనమాట బటర్ ని. సో మనం చపాతీ పిండితో చపాతీ ఎలా చేసుకుంటాం అలాగే చేసేసాను. చేసి దాన్ని ప్యాన్ మీద వేసేసాను అనమాట. 2 sides మనం మంచిగా కాల్చుకోవాలి దీన్ని. ఈ మధ్య బయట షవర్మా అవి తింటుంటే ఏవేవో అవుతున్నాయి అంటున్నారు కదా, సో మంచిగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ రోల్స్ అనేవి ఇంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడైనా చికెన్ తీసుకొచ్చుకున్నప్పుడు అలా చపాతీ పిండి అలా ఉంటే కూడా ఇలా చేసేసుకోవచ్చు కొన్ని వెజ్జెస్ తో. చపాతీ అనేది ఇలా ఒక వైపు వేగంగానే మనం తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకుని నేను ఆల్రెడీ ఎగ్ ని బీట్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసి. సో దాన్ని చపాతీ మీద వేసేసి మంచిగా దీనికి అప్లై చేసేస్తాను, ఆ ఎగ్ అంతా ఈ చపాతీకి అంటేలాగా. సో అలా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఒక 2-3 రోల్స్ చేసేసాను. సో ఇది లాస్ట్ రోల్, ఇది వీడియో తీసుకుంటున్నాను. సో ఈ స్పాచులాతో దీంతో నేను ఇంకా ఈ ఎగ్ ని మొత్తం దానికి స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఇలా నెమ్మదిగా ఎగ్ ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటే చపాతీకి బాగా పడుతుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మంచిగా కాలిపోతుంది చపాతీ అనేది ఈ లోపు. సో ఇలా కొంచెం లైట్ గా ఇంకా ఎగ్ ఉంది అన్నప్పుడు మనం మంచిగా వేరే వైపు తిప్పుకుంటే ఎగ్ అనేది కూడా స్ప్లిట్ అవ్వకుండా పక్కకి పడకుండా ఉంటుంది. సో జాగ్రత్తగా ఇలా తిప్పేసుకోవాలి చపాతీని. చూసారా, ఇంకో వైపు కూడా బాగా కాలిపోయింది చపాతీ అనేది. చపాతీని ఇలా తిప్పేసుకున్నాక పైన కూడా కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను, ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది చపాతీ అనేది. ఇప్పుడు ఎగ్ వేసిన వైపు కూడా మంచిగా కాలిపోతుంది. సో ఆ ఎగ్ ఇంకా నీసు వాసన కూడా ఏమీ లేకుండా ఉంటుంది అనమాట, మొత్తం మంచిగా కాలిపోయి ఆమ్లెట్ అనేది. చూసారా, మనం చికెన్ రోల్ చేసుకోవడానికి రోల్ అనేది రెడీ అయిపోయింది. దట్టు విత్ ప్యూర్ ఆట గోధుమ పిండి. అదే బయట అయితే మనకి మైదా అలా చేసిస్తారు. అండ్ ఒక్క రోల్ వచ్చేసరికి 100 rupees 120 rupees ఉంటుంది. బట్ చూసారా, హోమ్ మేడ్ మంచిగా చాలా తక్కువ బడ్జెట్ లో చేసేసుకోవచ్చు ఇది, అండ్ చాలా హెల్తీ కూడా. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ రోల్ మీద టమాటో సాస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో టమాటో సాస్ అనేది ఇప్పుడు మాక్సిమం అందరిలోనూ ఉంటుంది. సో ఇంతకు ముందు నేను చికెన్ అనేది బాయిల్ చేసుకున్నాను కదా, మంచిగా మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి. సో ఆ చికెన్ ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం చేసుకున్న చపాతీ బట్టి ఎటు రోల్ చేసుకోవాలో ఒకటి డిసైడ్ అయ్యి మనం ఇంకో సైడ్ మనం ఇలా చికెన్ అన్ని స్టఫ్ అంతా కూడా పెట్టేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ చికెన్ అంతా పెట్టేశాను కదా, ఆ తర్వాత నేను కొన్ని వెజ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజ్, టొమాటో, క్యారెట్ అలా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ యాడ్ అవడం కోసం నేను లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నాను, నాకు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఇష్టం. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం టమాటో సాస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను.
అలాగే దీని మీద కొంచెం మయోనీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మయోనీస్ కావాలంటే మనం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకంత అవసరం లేదు. సో నేను చాలా లైట్‌గా మయోనీస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ రోల్ చేయడం అనేది నేనేమి ఎక్స్‌పర్ట్ కాదు. జస్ట్ ట్రై చేశాను. సో దీన్ని జస్ట్ కోల్డ్ చేసేసుకుంటాను తర్వాత. ఈ మయోనీస్ అనేది మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత. అండ్ మర్చిపోయాను, లాస్ట్‌లో నేను కొంచెం ఆరిగానో పౌడర్ కూడా దీని మీద వేశాననమాట. జస్ట్ స్ప్రింకిల్ చేశాను ఆరిగానో పౌడర్ అనేది. ఆ తర్వాత రోల్ చేసేసుకొని రోల్స్‌వి నేను మళ్ళీ పాన్ మీద ఒకసారి వేడి చేసుకున్నాను. కొంచెం లైట్‌గా వేడి చేసుకుంటే కొంచెం హాట్‌గా తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా! సో అలా మళ్ళీ వేడి చేసుకున్నాను స్టవ్ మీద పెట్టి రోల్స్‌ని. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళకి నచ్చింది. సో నేను చాలా హ్యాపీ. మీరు కూడా తప్పకుండా ఈ డిష్‌ని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.